హాయ్ ఫ్రెండ్స్, నమక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడైతే నేను ఇలా ఫిష్ ఫ్రై చేస్తాను ఫ్రెండ్స్. ఫిష్ ఫ్రై చాలా బాగుంది. ఈ మెజర్మెంట్లో చేయండి. దీనికైతే శీలావతి చేప తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను శీలావతి పచ్చి చేప. దీనికి క్లీన్గా నీట్గా కడిగించి ఇలా దీంట్లో అయితే మళ్ళీ ఓ స్పూన్ సాల్ట్, ఓ స్పూన్ పసుపు వేసి మళ్ళీ శుభ్రంగా మొక్కలకి అంతా బాగా పట్టించి ఇలా పట్టించాలి. మొక్కలకైతే పట్టించుకోవాలి. ఉప్పు పసుపు పట్టించి నీసు వాసన రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా పట్టించి ఇలా వాటర్ పోసి ఇలా మళ్ళీ 2-3 సార్లు మళ్ళీ వాష్ చేసుకోవాలి. శుభ్రంగా కడిగితేనే నీచు వాసన రాదు. మనం చేపలు ఎంత నీట్గా కడుక్కుంటామో అంత నీచు వాసన రాదండి. కూర కూడా టేస్ట్ వస్తుంది. ఇలా ఈ మెజర్మెంట్లో చేశారంటే మీకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి. ఇలా 2-3 సార్లు అయితే శుభ్రంగా కడుక్కోవాలి. మళ్ళీ సాల్ట్ ఉప్పు వేసాక 2-3 సార్లు కడుక్కొని మళ్ళీ ఈ గిన్నెలో ఖాళీగా ఉంటుంది అని ఈ పెద్ద గిన్నెలో వేస్తున్నాను ఫ్రెండ్స్, ఉప్పు కారం పట్టించడానికి. గిన్నెలో మొత్తం అన్నీ వేసేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవచ్చు. ఒక స్పూన్ పసుపు, ఇలా కారం టేబుల్ స్పూన్తో 3 స్పూన్లు అయితే కారం వేసానండి నేను. సాల్ట్ అన్నీ సరిపడా వేసేసుకోవచ్చు. మొత్తం ముక్కలకు పట్టించుకోవాలండి. ఉప్పు కారం పసుపు ముక్కలకు పట్టించుకోవాలి. ముక్కలు పట్టించుకుని ఒక గిన్నె తీసుకొని మొత్తం అన్నీ ఆ గిన్నెలో వేసేసుకుని డీప్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మొత్తం గిన్నెలో సర్దేసుకోవాలి. ఇలా సర్దేసుకుని ఒక మూత పెట్టి డీప్లో 1 గంట డీప్లో పెట్టేసుకోవాలి. మొక్క బిగుస్తుంది. దీనికైతే ఇప్పుడు మసాలాకి జీలకర్ర, అల్లం, వెల్లుల్లిపాయ, ధనియా పౌడర్, లవంగ మొగ్గలు అయితే వేయడం లేదు ఫ్రెండ్స్. అవి మసాలా పట్టేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు గంట అయితే అయింది. దీనికి నేను ఇలా మంచి ముక్కలు తీస్తున్నాను, ఎందుకంటే డీప్ ఫ్రై చేయడానికి. డీప్ ఫ్రై అంటే ఎక్కువ నూనె ఏమి వేయక్కర్లేదండి. ఇలా ముక్కలను తీసుకుని పట్టిన మసాలా అంతా మొత్తం ముక్కలకన్నిటికి వచ్చేలా వేయాలి. ఇలా వేసాక ధనియా పౌడర్ కూడా వేసేసుకోవాలి. జీలకర్ర, అల్లం, వెల్లుల్లిపాయ పేస్టు. దీనికైతే టేబుల్ స్పూన్తో 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఆయిల్ లాక్కుండా ఉంటుంది. మళ్ళీ కారం సరిపోదు అనిపించి మళ్ళీ కొంచెం కారం వేసాను. కారం పుల్లిగా బాగుంటేనే, కరెక్ట్గా ఉంటేనే ఫిష్ బాగుంటుంది. నాన్ వెజ్ కర్రీ ఏదైనా కారం పుల్లిగా ఉండాలి. సమానమైన కారం ఉంటేనే బాగుంటుంది. మొత్తం ముక్కలకి మసాలా కార్న్ఫ్లోర్ అన్నీ పట్టేలా పట్టించేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మొత్తం ముక్కలకి అప్లై చేసేసుకోవాలండి మసాలా అంతా. అసలు నేను ఆయిల్ పోసాను, ఎంత ఆయిల్ పోసాను అంతా ఉండిపోయింది. మళ్ళీ ఇలా మొత్తం ముక్కల నిండా పట్టించేసుకోవాలి.
ఓకే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకా చాలామందికి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి అలా మీరు లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో అమూల్యం. ఇలా పట్టించేసి ఒక గంట అయితే పక్కన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఒక గంట అయితే మొత్తం మసాలా అంతా మళ్ళీ లాక్కోవాలి. ఫస్ట్ ఒక గంట పెట్టేశాను డీప్లోను. ముక్క గట్టి పడేంత వరకు డీప్లో పెట్టుకున్నాను. మసాలా పట్టాక కూడా ఒక గంట పక్కన పెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే పాన్ పెట్టుకొని చూడండి, ఆయిల్ ఈ మాత్రం వేసుకోవాలి. ఈ మాత్రం వేసాను ఫ్రెండ్స్. ఇది కూడా మళ్ళీ మిగిలిపోయింది, లాస్ట్కి వచ్చేటప్పటికి మిగిలిపోయింది. కార్న్ఫ్లోర్ వేస్తాం కాబట్టి ఆయిల్ పేర్చదు ఫ్రెండ్స్. ఇలా కారం మసాలా అంతా మొత్తం ముక్కల నిండా పట్టింది. ఇప్పుడు డీప్ చేసుకోవాలి. వీటిని ఐలోనే పెట్టుకుని వేయించుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎమ్మటే ముట్టుకోకూడదు. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు వదిలేయాలి. ఐలో ఉంటుంది కాబట్టి బాగా మరిగి ఉంటుంది నూనె. చాలా టేస్ట్గా ఉన్నాయండి ముక్కలు అయితే, చాలా బాగున్నాయి. నేను ట్రై చేస్తాను కాబట్టి చూస్తాను. నేను టేస్ట్ చేసి మీకు చెప్తున్నాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకోవాలి. ఇవన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆయిల్ పోసినట్లే ఉంది. టర్న్ చేసుకుంటూనే ఉండాలి. పక్క సైడ్లు కూడా ఇలా సైడ్కి కూడా నిలబెట్టుకోవాలి. సైడ్లు కూడా మనకి డీప్ అవుతూ ఉంటేనే బాగుంటుంది. లోపలికంటే వేగుతుంది ఫ్రెండ్స్. ఆయిల్ అయితే తీసేసాను పక్కకి. మిగిలిన ఆయిల్ మీకు చూపించలేదు. తీసేసి ఒక గుప్పుడు పచ్చిమిర్చి చీలికలు వేసాను, ఒక గుప్పుడు కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసాను ఫ్రెండ్స్. నేను చూపించలేదు, అది చూసి ఓకే చూడండి. ఇప్పుడైతే సాల్ట్ వేసాక మిగిలిన మసాలా ఉంటుంది కదా, అది కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అసలు ఉండకూడదు ఫ్రెండ్స్. అలా ఫ్రై చేసుకుని ముక్కలకి బాగా మసాలా పట్టేంత వరకు పచ్చిమిర్చికి కూడా పట్టించాలి మసాలా. మన పచ్చిమిర్చి కూడా సూపర్గా ఉంటాయండి తినడానికి, నంచుకోవడానికి బాగుంటాయి. ఇప్పుడు ఈ ముక్కలు మనం ఫ్రై చేసుకున్న చేప ముక్కలన్నీ కూడా ఇందుట్లో వేసేసుకుని మొత్తం అన్నిటికి పట్టేలా ఇలా మిక్స్ చేసుకోవాలి. అంతే, గుమగుమలాడే చేపల వేపుడు రెడీ. మొత్తం అన్ని ముక్కలకి కలిసేలా పట్టించాలండి మసాలా. పచ్చిమిర్చి ఘాటు ప్రతి ఒక్క ముక్కకి తలగాలి. ఇలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మీరు ట్రై చేసి ఎలా వచ్చినాయి కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూసినందుకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.